ఆ క్షేత్రంలో బంక మట్టి నుండి సారవంతమైనటువంటి మట్టి నుండి ఏపుగా ఎదిగినటువంటి పూల మొక్కల నుంచి పుష్పించిన మొక్కల్లో నుంచి ఆ పుష్పాల నుంచి ఏమిటి ఎక్కడ ఎలా ఎందుకు అనే ప్రశ్నల నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తే శ్రీనివాస రామానుజన్ అని తెలియజేస్తుంటే మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంటే నా కార్యక్రమాన్ని ప్రారంభించదలుచుకున్నా. విద్యార్థులారా, యువజన విద్యా సంస్థ ప్రసాద్ గారికి వారంతా ఇక్కడ లేకపోయినా అది నా బాధ్యత, అది నా సంస్కారం. అకాడమిక్ డైరెక్టర్ సిఎస్ కార్తిక్ గారికి, విజ్ఞాన గని ప్రిన్సిపాల్ అభినవి గారికి, ఆహర్నిశలు కష్టపడే నా తోటి సోదరి మనులకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. అయితే మిత్రులారా, ప్రపంచంలో ఈ యొక్క మేధావుల గురించి, ప్రతిభావంతులైనటువంటి వ్యక్తుల గురించి మనం ఒకసారి స్మరించుకోవడం, వారి గొప్పతనాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం. అయితే ఇక్కడ రామానుజన్ జీవితం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. రామానుజన్ లెక్కల మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. రామానుజన్ పేదరిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతని జీవిత విషయాల గురించి కొన్ని చెప్పదలుచుకున్నాడు. అయితే రామానుజన్ 1887 సంవత్సరంలో డిసెంబర్ 22వ తారీఖున కుంభకోణం ఈ గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఇంకో పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కుంభకోణం అనే హై స్కూల్లో కుంభకోణం అనే హై స్కూల్లో చదువుకుంటూ మెట్రికులేషన్ కంప్లీట్ చేశాడు. మెట్రికులేషన్ లో ఫస్ట్ మార్కు సంపాదించుకోవడం వల్ల అతనికి సుబ్రహ్మణ్య స్వామి ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ మార్కు వచ్చిన వల్ల ఆయన స్కాలర్షిప్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ ప్రెసిడెన్సీ, ఆ తర్వాత మద్రాసులో బిఏ డిగ్రీ జాయిన్ కావడం జరిగింది. బిఏ డిగ్రీలో ఆయన అన్ని సబ్జెక్టులు 6 సబ్జెక్టులలో ఒక్క సబ్జెక్టులోనే మంచి మార్కులు సంపాదించి మిగిలిన సబ్జెక్టులో ఫెయిల్ కావడం జరిగింది. అయితే కేఆర్ అనేటువంటి ప్రిన్సిపాల్ ఆయన మ్యాథమెటిక్స్ లో ఆయనకున్నటువంటి ప్రతిభని గ్రహించి ఆయన పై తరగతులకు అనుమతించి అతను ఏదో రకంగా డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రామానుజన్ జీవిత చరిత్రను మొత్తం చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. అయితే విద్యార్థులారా, అయితే రామానుజన్ ఎప్పుడు చూసినా మ్యాథమెటిక్స్ చేయడం జరిగింది. ఇతను ఏమైపోతాడో పిచ్చోడు అయిపోతాడా ఏంటిది అనేటటువంటి ఆందోళన కుటుంబ సభ్యులు ఆయనకి మేనేజ్ చేయడం జరిగింది. జానకి అనేటటువంటి 9 ఏళ్ల బాలికతో
21 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రామానుజునికి పెళ్లి చేయడం జరిగింది. అయితే ఒకరికి ఇంకొకరు కూడా ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. మద్రాసులో ఉండటం అంటే మామూలు విషయం కాదు. డబ్బు సరిపోవట్లే, ఏ రకంగా బతకాలో అర్థం కావట్లే, లెక్కాలది గొప్పకాలనే పరిస్థితుల్లో రామానుజన్ డే టైం కాలేజీకి వెళ్ళి సాయంత్రం కూడా ఈవినింగ్ నైట్ పూజలు చెప్పుకొని బతికినటువంటి పరిస్థితి. అప్పుడు కేశవయ్య గారి ద్వారా రికమెండేషన్ చేపించి రామస్వామి అనేటటువంటి ప్రిన్సిపాల్ తోని కోర్టులో మద్రాసు కోర్టులో ఒక క్లర్క్ గా జాయిన్ కావడం జరిగింది. అయితే మద్రాసు కోర్టులో క్లర్క్ గా జాయిన్ అయితే ఆయనకి ఇచ్చినటువంటి శాలరీ 60 రూపాయలు మాత్రమే, నెలకి 60 రూపాయలు మాత్రమే. అయితే చాలా కష్టమైనటువంటి పరిస్థితి, జీవనం ఎలా సాగాలని అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ రామానుజన్ కోర్టులో జాబ్ చేసే సందర్భంలో ఆయనకు ఒక మిత్రుడు కలిశాడు. బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మిత్రుడు ఏం చెప్పాడు, ఏంది రామానుజన్, నువ్వు ఒక ప్రతిభావంతమైనటువంటి మ్యాథమెటిక్స్ అయినోట, దీనికి గల కారణాలు ఏంటిది, దీనికి రీజన్ ఏంటిదని అడిగాడు. అడిగితే రామానుజన్ ఒక చిరునవ్వు నవ్వి, అరే మిత్రమా, ఒక్కసారి నా చెయ్యి పట్టుకొని చూడు అన్నాడు. ఇది చెయ్యి పట్టుకొని చూశాడు. చూస్తే రామానుజన్ చెయ్యి ఒక చెక్క వలె తయారైంది. దానికి గల కారణం ఏంటంటే రామానుజన్ పేపర్ కొనుక్కునే స్తోమత కూడా లేనటువంటి పరిస్థితి. రామానుజన్ పేపర్ కొనుక్కోలే, కానీ ఆన్సర్లు పలక మీద చేసి మళ్ళీ చెడపటం, మళ్ళీ చెడపటం, ఆ రకంగా రామానుజన్కి చక్కెర తయారైంది. ఆ రకంగా రామానుజన్ ఆర్థిక పరిస్థితి ఉన్నది. అయితే విద్యార్థులారా, ఎప్పుడైనా ప్రతిభకి ఆర్థిక పరిస్థితి అర్థం రాదు. అయితే రామానుజన్ కోర్టులో జాబ్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక మిత్రుడు అనే మిత్రుడు ఆయన ఫ్రెండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంటే ఆయనకు ఫోన్ చేసి, నేను తయారు చేసినటువంటి మ్యాథమెటిక్స్ గ్రంథాలన్నింటినీ, నేను తయారు చేసినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్స్ అన్ని తయారు చేసి ఇంగ్లాండ్ లో అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆస్ట్రీ గారికి పంపించాడు. ఆస్ట్రీ గారికి పంపిస్తే ఆస్ట్రీ గారు ఏం చేశారు, 20 రోజుల గర్వంతో ఆ పేపర్లను చూడలే. ఆర్ట్లీ అండ్ వుడ్ అనేటటువంటి 2 ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో వారికి రానటువంటి ఒక లెక్క ఆ పక్కన పడేసినటువంటి పేపర్లలో ఆన్సర్ అవ్వబడింది. మనకు రానటువంటి లెక్క ఎవరు చేశారు, ఏంది ప్రాబ్లం అని ఆ పేపర్లు పెట్టుకొని అప్పుడు వాటిని పరిశీలించి మళ్ళీ మొత్తం పంపించిన అన్ని పేపర్లని ఒక గ్రంథాన్ని తీసుకొని అన్నింటినీ పునఃపరిశీలన చేసి, ఈయన ప్రతిభావంతమైనటువంటి వ్యక్తి, ఈయన్ని ఇమ్మీడియట్లీగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పంపండి అని అప్పుడు స్ప్రింగ్ కి ఒక లెటర్ రాశాడు. రాస్తే అప్పుడు రామానుజన్ ఇంగ్లాండ్ వెళ్ళటానికి కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని భార్యను ఒప్పించి, వాళ్ళ మదర్ని ఒప్పించి, వాళ్ళకు ఉన్నటువంటి ఆనాడు ఇక్కడి నుంచి అతన్ని రామానుజన్ బ్రాహ్మణ కుటుంబం, ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి మళ్ళీ శాఖాహార ప్రయోగం చేసుకుంటూ, నువ్వు బతకలేవురా, నువ్వు వెళ్ళలేవురా, వద్దురా అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కుటుంబ సభ్యులు. అయినా రామానుజన్ వెనకాడు వేయలే. మళ్ళీ మద్రాసు యూనివర్సిటీలో ఉన్నటువంటి రామస్వామి కొంత సహకారం చేస్తే అప్పుడు ఆయన మళ్ళీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత ఇప్పుడే మామూలు విషయం కాదండి, రామానుజన్ జీవిత చరిత్ర చదవాలి, తెలుసుకోవాలి.
అనవసరంగా మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు వెనక మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది నాకు. మాట్లాడతండి, ఇది తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు రామానుజన్ నెల రోజులు ఓడలో ప్రయాణం చేసి స్విట్జర్లాండ్ వెళ్ళారు. Good evening. Me, your teacher, your beloved math teacher, నేను వచ్చింది ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉండే. నేను కూడా రామానుజన్ ఆ విధంగా మద్రాసు నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళడం జరిగింది. రామానుజన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన ట్రినిటీ కాలేజీలో ఉన్నటువంటి హాస్టల్లో ఒక రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ చేరిన తర్వాత 4 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత హార్ట్లీ గారిని కలిశారు. హార్ట్లీ గారిని కలిసినప్పుడు బాబు రామానుజన్ అంటే ఎవరో మామూలుగా క్లర్క్ గుమస్తాగా పనిచేసేటువంటి వ్యక్తిని నువ్వు ఇంత పెద్దగా అని మేము అండర్ ఎస్టిమేట్ చేశాం. కానీ నీ గ్రంథాలు, నువ్వు రాసినటువంటి వ్యాసాలు, నువ్వు చేసినటువంటి ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత నీ గొప్పతనం మాకు అర్థమైంది అని ఆయన్ని కౌగలించుకొని తర్వాత ఆయనకి సాధారణంగా ఆహ్వానించి కాలేజీలో ఆయనకు సన్మానం చేసి ఆ తర్వాత ఇద్దరు కలిసి కొన్ని విషయాల మీద డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి త్రికోణమితి కానీ, ఈ రోజు ఉన్నటువంటి జామెట్రీ పార్ట్ కానీ, ఇవన్నీ అంకగణితం, ఇవన్నీ ఆనాడు రామానుజన్ తయారు చేసినటువంటి. రామానుజన్ ఏనాడు పేపర్ వాడలే. ఎంతసేపటికి పలక మీద రాసుకొని ఇట్లా చెడిపి ఆ లెక్కను మళ్ళీ ఆ లెక్క ఆన్సర్ అప్పుడు పేపర్ మీద రాసుకునేది. అంతేగాని రామానుజన్ పేపరు మనలాగా ఎప్పుడు పేపర్ వాడలేదు. పలక మీద చేసి దాన్ని మళ్ళీ చెడుపుకొని ఒక్క ఆన్సర్ ప్రాబ్లం ఆన్సర్ ఆ రకంగా పుస్తకం తయారు చేసింది. అయితే ఈ లెక్కను చూసి ఆర్టీ గారికి అర్థం కాలే. ఏమి బాబు, నువ్వు క్వశ్చన్ రాశావు, ఆన్సర్ రాశావు, మరి ఆన్సర్ చెక్ చెయ్యి అంటే అప్పుడు ఒక చిరునవ్వు నవ్వి ఆన్సర్ నేను మళ్ళీ చేస్తా పట్టండి సార్ అని అప్పుడు పేపర్ తీసుకొని పేపర్ మీద చేసేది. ఏం మరి పేపర్ మీద చేస్తున్నావు, ఇప్పుడు బాగానే ఉంది, అప్పుడు ఎందుకు చేయలేదు అని అడిగింది. నా ఆర్థిక పరిస్థితి వల్ల నాకు తుడుచుకోవడానికి పాత గుడ్డ కూడా లేదు, గుడ్డలో తుడుచుకోవడానికి స్పాంజ్ లాంటివి లేదు. మనం అంటే ప్యాషన్గా స్పాంజ్ కొనుక్కుంటాం, ఒక కర్చీఫ్ కొనుక్కొని వాడుకొని పక్కన పడేస్తాం. కానీ రామానుజన్ ఆర్థిక పరిస్థితి అది. అయితే రామానుజన్ హార్ట్లీ ఇద్దరు కలిసి ఎన్నో విషయాలు డిస్కస్ చేసి వారు ఎన్నో గ్రంథాలు తయారు చేసి దగ్గర 2000 థియరమ్స్ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత రామానుజన్ 5 సంవత్సరాలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నాడు. రామానుజన్ ఎప్పుడు మ్యాథమెటిక్స్ మీదనే కాన్సన్ట్రేషన్. కుటుంబ సభ్యులతో మాట్లాడలే, వైఫ్ తో మాట్లాడలే, వాళ్ళ ఫాదర్ తో మాట్లాడలే. అటువంటి పరిస్థితిలో రామానుజన్ అన్నం కూడా సరిగ్గా తినకపోయేది, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోయేది. లాస్ట్కి ఆయనకి టీబీ అటాక్ అయింది. టీబీకి అటాక్ అయితే మందులు ఆడారు. 2 సంవత్సరాలు రామానుజన్ని హాస్పిటల్లో ఉంచారు. ఎక్కడ? లండన్లోనే. అయితే 2 సంవత్సరాల్లో ఎవ్రీ వీక్ హార్ట్లీ గారు వెళ్ళి పలకరించి వచ్చేది. పలకరించినా కూడా రామానుజన్ ఏం చేసేది, టాబ్లెట్ వేసుకునే టైంలో టాబ్లెట్లు వేసుకుంటూ మళ్ళీ మ్యాథమెటిక్స్ చేసుకుంటూ కూర్చునేది. సో ఈ రకమైనటువంటి వ్యక్తి ఏంది, ఈ వ్యక్తి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు, ఇతనికి అలా మైండ్ ఉందా లేదా, ఏంది మరిది వింటలేదు, మాట వింటలేదు. ఈయన ఏదో రకంగా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపితే అక్కడనే కొద్దిగా మారి మంచిగా భోజనం చేస్తాడేమో అనుకున్నాడు. అయితే ఒకరోజు రామానుజన్ ఫ్రూట్స్ పట్టుకొని ఆయన్ని పలకరించడానికి వచ్చాడు. వచ్చి రామానుజన్ ఎలా ఉన్నామని ఆరోగ్యం అడిగాడు.
అడిగితే రామానుజన్ ఒక నవ్వు నవ్వి నా ఆరోగ్యానికి ఏమో కానీ నువ్వు ఇప్పుడు వచ్చింది 1729 అనే టాక్సీ నెంబర్ లో వచ్చావు. ఆ టాక్సీ నెంబరు 1729 ని 9 క్యూబ్ ప్లస్ 1000 క్యూబ్ అని రాయొచ్చు. అలానే 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అని కూడా రాయొచ్చు అని ఆయన ఆరోగ్యం తగ్గుకుంటూనే ఆయన ఈ ఆన్సర్ చెప్పడం జరిగింది. అయితే అప్పుడు రామానుజన్ గురించి హార్ట్లీ గారికి భయం పుట్టింది. ఈ మనిషి ఇక్కడ ఉండే ఇబ్బంది పడకు, ఈయన ఇన్ని రాస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి కార్యక్రమాలు ఏదో ఒక బుక్స్ రాస్తూనే ఉంటాడు అనే ఉద్దేశంతో అపర జ్ఞాని అయినటువంటి ప్రతిభావంతుడైనటువంటి రామానుజన్కి రాయల్ సొసైటీ అనేటటువంటి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన పురస్కారాన్ని ఈ రామానుజన్కి ఇవ్వాలి అని రికమెండ్ చేసి అప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీకి అక్కడ ఉన్నటువంటి రామస్వామికి ప్రిన్సిపాల్ రామస్వామికి ఫోన్ చేసి ఉత్తరం రాసి ఆయనకు ప్రతి నెల 250 రూపాయలు పారితోషికం ఇవ్వండి, ఆయన కుటుంబాన్ని రక్షించండి అని ఏదని మళ్ళీ భారతదేశానికి పంపించారు. ఆరోగ్యం ఇక్కడ కుదురుపడుద్దేమో అని పంపిస్తే రామానుజన్ ఇక్కడికి వచ్చిన తర్వాత 1919లో కరెక్ట్ స్వతంత్రోద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి రోజుల్లో అప్పుడు రామానుజన్ ఆరోగ్యాన్ని మద్రాస్ యూనివర్సిటీ వాళ్ళు బాబు ఇక్కడ మళ్ళీ మీకు హాస్పిటల్ చూపెట్టి ఆయన్ని తంజావూరు తీసుకెళ్ళడం జరిగింది. రామానుజన్ చివరి గడియలు ఏ క్షణాన శ్వాస వెళ్ళిపోతాడు అర్థం కానటువంటి రోజులు కమలాదేవి గారికి దగ్గర నుండి సఫర్యలు చేస్తున్నటువంటి తరుణంలో హార్ట్లీ గారు మళ్ళీ ఒక ఉత్తరం రాశారు. రామానుజన్ అక్కడికి వెళ్ళి నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వేమైనా మళ్ళీ ఏమైనా కొత్త పుస్తకాలు తయారు చేసావా, ఏంటిది నీ పరిస్థితి అని ఆయనకు ఒక ఉత్తరం రాశాడు. అప్పట్లో ఫోన్లు లేవు, టెలిగ్రామ్స్ కూడా తక్కువ. రాస్తే ఆ ఉత్తరానికి సమాధానంగా ఇక్కడ రామస్వామి గారి ద్వారా మళ్ళీ ఒక ఉత్తరం రాకొచ్చి నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టినా, ఈటా సూత్రాన్ని కనిపెట్టాను, ఇది చాలా అద్భుతమైనటువంటిది, ఇది క్యాలిక్యులస్ కూడా ఉపయోగపడుతుంది. ఏనాడైతే 0/0 is indefinite, we can't identify that value, దానికి కూడా ఉపయోగపడుద్ది, ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని మీరు తదుపరి రీసెర్చ్ కోసం ఉపయోగించండి అని ఒక లెటర్ రాసి రామస్వామి ద్వారా పూర్తి చేపించి ఆయన 1928 ఏప్రిల్ 26వ తారీఖు రోజు మన నుండి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అంటే తుది శ్వాస విడిచినటువంటి గడియ. అయితే రామానుజన్ జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం 2 ఉన్నాయి. ఒకటి, అతను మ్యాథమెటిక్స్ మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఇది శ్వాస వరకు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి. అలానే రెండవ విషయాన్ని కూడా మనం గుర్తించాలి, అది ప్రతిభకి అంటే ఇంటలెక్చువల్ కి పేదరికం అనేది అడ్డు రాదు. ఏదో రకంగా సహాయపడతారు, ఏదో రకంగా ముందుకు తీసుకుపోతారు అని ఈ 2 విషయాలు గ్రహించి మీరు కూడా అత్యున్నతమైనటువంటి ప్రతిభాశీలు కావాలని కోరుకుంటూ మ్యాథమెటిక్స్ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.